హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి మా పాప కోసం నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, తను అడిగిందనమాట. కేక్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం 10 మినిట్స్ ఒక గిన్నెని ప్రీహీట్ అయితే చేసుకోవాలి. మనం కేక్ ఎందులో అయితే కుక్ చేస్తున్నామో ఆ గిన్నెలోని కింద స్టాండ్ గానీ, ఒక కప్పు మూత గానీ ఏదైనా పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. మూత పెట్టేసి అది ప్రీహీట్ అవుతున్నప్పుడు ఒక 10 మినిట్స్ ఈ 10 మినిట్స్‌లోని మనం కేక్ మిక్సింగ్ అయితే చేసేస్తాం అనమాట. ఇక్కడ నేను ఒక స్టీల్ బౌల్ అయితే చూసారు కదా స్టార్టింగు. ఆ చిన్న గిన్నెతోటి ఒక కప్పు మైదా తీసుకున్నాను. మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేను మ్యాక్సిమం గోధుమ పిండే యూజ్ చేస్తాను కేక్‌కి. మైదా అయితే యూజ్ చేయను. సో, ఇంట్లో ఉంది కాబట్టి సరే చేద్దామని ఈరోజు మైదా అయితే యూజ్ చేశాను. మైదా తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ ఉంటది కదా! ఆ కోకో పౌడర్ కూడా తీసుకొని 3 కూడా ఇలా 4 కూడా అన్నీ మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతోని ఒక సగం వరకు షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ మీరు కొంచెం ఎక్కువ స్వీట్‌గా తింటాను అంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అందులోనే. మాకైతే షుగర్ అలా సరిపోతది. ఆ షుగర్‌లోనే ఒక 2 ఎగ్స్ అనమాట. మీరు వితౌట్ అంటే ఎగ్‌లెస్ కేక్ చేయాలి అనుకుంటే ఎగ్ ప్లేస్‌లోని అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు ఉంటుంది కదా! ఆ పెరుగు యాడ్ చేసుకోండి. ఎగ్స్ మానేసి. సో, మనకి కేక్ కుక్ అయిపోతుంది. రెడీ అయిపోతదనమాట. ఈ ఎగ్స్ అన్నీ వేసుకొని అదే కప్పుతోటి హాఫ్ కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా! రిఫైన్డ్ ఆయిల్ అయినా, నెయ్యి కానీ, బటర్ కానీ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే ఆయిలే తీసేసుకున్నాను. అది ఒకసారి మొత్తం మిక్సీ అయ్యేలాగా మనకి క్రీమీ స్ట్రక్చర్ వస్తదనమాట. అలా క్రీమీ స్ట్రక్చర్ లాగా మిక్సీ పట్టేసాక ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా! మీరు స్టార్టింగే వెనిలా ఎసెన్స్ వేసేసుకోండి. మిక్సీ పట్టకముందు. నాకు మిక్సీ పట్టేసాక గుర్తొచ్చింది. యాక్చువల్ నేను మర్చిపోయాను వెనిలా ఎసెన్స్ గురించి. తర్వాత సడన్‌గా గుర్తొచ్చేసరికి మళ్ళీ ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే వేసేసి దాన్ని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ముందుగా మనం జల్లించుకున్నాం కదా గిన్నెలోని కేక్ మిక్స్, దాంట్లోకి దీన్ని వేసేసి విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్‌లోని మనం అలా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తది కేకు. సో, కొంచెం ఒక 5 మినిట్స్ 6 ఆర్ 7 మినిట్స్ వరకు కొంచెం బాగా మన బలాన్ని ఉపయోగిస్తూ మీకు గట్టిగా అనిపిస్తే గనక కొంచెం ఒక హాఫ్ గిన్నె ఉంటుంది కదా! దాంతోటి మీరు కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు. అది మిక్స్ అయితే నేను కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ ట్రే ఉంటుంది కదా! మనం దేంట్లో కుక్ చేసుకుంటున్నామో దానికి బటర్ కానీ, ఆయిల్ కానీ, గీ కానీ ఏది ఉంటే అది మొత్తం అంతా అలా రాసేసుకొని పొడి పిండి వేసుకొని ఆ గిన్నెకి మనం కోట్ చేసేసుకోవాలన్నమాట. కోట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్న మిక్స్ ఉంది కదా! ఆ మిక్స్ మొత్తాన్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి భలే ఉంది కదా! క్రీమీగా అది అలా వస్తుంటే ఇక్కడే మా పాప వచ్చేసి 2, 3 సార్లు అమ్మ ఇలా తినేనా బాగుంది ఐస్ క్రీమ్ లాగా అనేసి అంటుంది. సో, దాన్ని అయితే అలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసి అలా కిందకు కొట్టడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ కూడా మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. గ్యాప్ లేకుండా నీట్‌గా వస్తుంది కేక్ అది. దీనిపైన నేను ఏంటి అంటే ఇంట్లోని కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇలాంటివి ఏది ఉంటే అది నేను కిస్మిస్, జీడిపప్పు ఉన్నాయనేసి సో, అలా పైన గార్నిష్ అయితే చేసుకున్నాను. మీరు ఇవేం చేస్తారంటే డైరెక్ట్ ఇలా కాకుండా అంటే పైన కాకుండా దాంట్లోనే వేసేసి కలిపేసుకుంటే బాగా కుక్ అవుతాయి. పైన అనుకోండి మనం ప్రీహీట్ చేసినప్పుడు అవి పైన ఉండిపోతాయి కదా! సో, కుక్ అవ్వవన్నమాట. మీరు లేకపోతే ఫస్ట్ అయినా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అవైనా అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేను నార్మల్గా పచ్చిగానే వేసేసాను కదా! లాస్ట్లో చూడండి మీకే తెలుస్తుంది. కానీ బాగానే ఉన్నాయి. జీడిపప్పు, కిస్మిస్ పచ్చిగా అయినా తినొచ్చు కాబట్టి బాగానే ఉన్నాయి అనుకోండి మనకి. మొత్తం అలా డెకరేట్ చేసేసి ఆ ప్రీహీట్ పెట్టిన గిన్నె ఉంది కదా! ఆ గిన్నెలో అయితే ఈ గిన్నెని దించానమాట. ఆ గిన్నె చాలా చిన్నగా ఉంది. ఇది కరెక్ట్గా దానికి అలాగా ప్లేస్ అనమాట. సరిపోయింది. చెయ్యి కూడా కాలేదే సగం ఉంటే నాకు కొంచెం ఉంటే ఆ మూతలా తీసేసి పక్కన పెట్టి ఆ గిన్నెని నేను చూడండి టక్మని వదిలేసాను. అంతే అది కాలుతుంది. అసలు ప్లేస్ లేదు సైడ్ అటు ఇటు కూడా. ఇంకా అలానే మూత పెట్టేశాను. కరెక్ట్గా మనకి 40 అంటే నేను 11:20కి అయితే స్టవ్ మీద పెట్టాను. 12 అనమాట. 11:20 నుంచి 12కి నాకు కరెక్ట్గా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూశాను. అంటే ఒక 15 మినిట్స్ ఆగితే పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయేది ఇంకా.
టూత్ పిక్ ఉంటుంది కదా, అది గుచ్చి చూసాను అనమాట. టూత్ పిక్ మనకి ఏదైనా అంటుకుంటూ వచ్చింది అనుకో, అది ఇంకా కుక్ అవ్వలేదు అని. చూడండి పర్ఫెక్ట్గా ఇప్పుడు 15 మినిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాక మొత్తం నాకు బాగా కుక్ అయిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు గుచ్చి చూశాను. సో ఏమీ అంటుకోకుండా నీట్గా మనకి ఆ స్టిక్ అన్నది బయటకు వచ్చేసింది. మన కేక్ అయితే కుక్ అయిపోయింది. ఆ పైన అది మనకి అవెన్లో అనుకోండి చాలా నీట్గా స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో వితౌట్ అవెన్ కాబట్టి సో అయినా సరే టేస్ట్ బాగానే ఉందనుకోండి, స్ట్రక్చర్ది ఏముంది చూడండి, కొంచెం పైన పగిలినట్టు అనిపించింది. సూపర్ ఉంది కానీ కేక్. అది అలా నెమ్మదిగా బయటికి తీసేసి కాస్త చల్లగా అయ్యాక ఆ చాక్ తోటి కొంచెం ఎడ్జెస్ ఉంటాయి కదా సైడ్స్, వాటిని అలా అలా కట్ చేసుకుంటూ కొంచెం క్లియర్గా దాన్ని ఆ గిన్నెని ఆ ప్లేట్ మీదకి బోర్లించి ఒక 4-5 దెబ్బలు టక్క టక్కమని వేస్తూ ఉంటే ఆ కేక్ మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చూడండి మా పాపకి ఏంటి అంటే కేకులు కట్ చేయడం కానీ అలాంటివి భలే ఇష్టం అనమాట. ఈ కేక్ తీయగానే తనకి తీసుకొచ్చి కట్ చేయించాను, తనే కట్ చేసింది లాస్ట్. టేస్ట్ మాత్రం సూపర్ ఉందని చెప్పింది. ఇప్పుడు చేసా కాబట్టి మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. బయట అనుకోండి ఒక 3 to 4 days అది బాగానే ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి ఒక 1 week 10 days వరకు బాగానే ఉంటుంది, ఏమి పాడవదు అనమాట. పిల్లలకి బ్రేక్లు అవి పెడతా ఉంటాం కదా, ఆ బ్రేకుల్లో కూడా ఈ ఒక పీస్ కట్ చేసేసి మనం చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, కొంచెం చాక్లెట్ సిరప్ అది వేసేసి డెకరేట్ చేసేసి వాళ్ళకి బ్రేక్ బాక్స్లో పెట్టేసాము అంటే సూపర్. ఇంకా చూడండి మా పాప కొంచెం కట్ చేసి వదిలేసింది, తర్వాత నేను కట్ చేసా. చాలా ప్లఫీగా వచ్చింది కేక్ అయితే. సూపర్ ఉంది నిజంగా టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చిందా? కేక్ బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకండి. ఓకేనా? బాయ్.